ప్రైజ్ ద లార్డ్. నేను పిబి యోహాన్, క్రైస్తవ సంక్షేమ జాతీయ నాయకుడిగా ఈరోజు క్రైస్తవ సమాజ సంక్షేమ నిమిత్తం క్రైస్తవ సమాజంలో పోరాడుతున్న అన్ని సామాజిక వర్గాల ఉద్యమ నాయకులు, క్రైస్తవ పెద్దలు, విశ్వాసులు, పాస్టర్లు, బిషప్లు మరియు క్రైస్తవ సామాజిక పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి క్రైస్తవ సమాజ సంక్షేమ నిమిత్తం నియమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము ఈరోజు రోహి టీవీ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని క్రైస్తవ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. వరల్డ్ క్రాస్ యూత్ ఆధ్వర్యంలో గురువారము 18వ తారీఖు డిసెంబర్ నెల 2025 సంవత్సరం సాయంత్రం 4 గంటలకు ఎస్పీజీ సికింద్రాబాద్ అల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఒక క్రాస్ యూత్ యొక్క సమ్మిట్, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా ఈ క్రాస్ యూత్ మొదటిసారిగా ఏర్పాటు చేయబడుతుంది. క్రైస్తవులందరూ ఏకమవ్వడానికి ఒక బలమైనటువంటి వేదిక క్రాస్ సిలువ. నిజంగా ఆ సిలువ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ఏకం చేయడానికి మనకు పిలుపునిస్తున్నది. ఆ సిలువ చెంత ఆ రోజు ఈ ప్రభు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, శిలువపై మరణించినప్పుడు 4 స్త్రీలను ఏకం చేశారు. అక్కడ ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారులను వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి వాక్యమును బట్టి ఈరోజు ఆ యొక్క శిలువ ప్రతిష్టాపన విషయమై తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా దేశంలో భారీ ఎత్తున శిలువను ప్రతిష్టాపన చేసుకోవడం కోసం మనం చేస్తున్నటువంటి యొక్క ప్రణాళికలో భాగంగా క్రాస్ యూత్ ను సిద్ధపరచడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క క్రాస్ యూత్ ఏకమై నిలబడడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరులందరికీ ప్రభుపేట తెలియజేస్తూ గురువారం రోజు 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎస్పీజీ గ్రౌండ్ హాల్లో మరి క్రాస్ యూత్ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం కనుక దాని నిమిత్తమై మొదటిసారిగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి సిద్ధపరచడం జరిగింది. ఈ యొక్క మీ ప్రార్థన నిమిత్తం వచ్చినటువంటి బ్రదర్స్ అందరికీ ప్రభుపేట నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా పిలువబడ్డవారు అనేకులైనను, ఏర్పరచుకున్న వారు కొందరే అన్నాడు దేవుని వాక్యంలో. ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యంను బట్టి ఎవరైతే సిద్ధపడతారో, ఎందుకంటే ఆయన మందిరం గురించి నా యొక్క హృదయం భక్షించున్నది, అంటే ఆశపడిన వారి కొరకు మరి ఆ హృదయము దేవుడు చూస్తా ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క కార్యము నెరవేర్పు విషయంలో ఆసక్తి కలిగి ఉండడం చాలా గొప్పతనం. నిజంగా పిలువబడ్డ వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ఈరోజు ఈ సమయానికి వచ్చినటువంటి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న పిలుపును బట్టి సిద్ధపడడం జరిగింది. కనుక ప్రియ క్రైస్తవ సహోదరుడా, దేవుని యొక్క కార్యంలో అంటే శిలువ ప్రతిష్టాపన జరగబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున మనం శిలువను ఏర్పాటు చేసుకుని క్రైస్తవ ఐక్యతగా నిలబెట్టడానికి క్రాస్ యూత్ మనకు ముందుకు రాబోతుంది. ఇది వరల్డ్ క్రాస్ యూత్ గా మనకు ముందుకు రాబోతుంది. కనుక అన్ని డినామినేషన్లో ఉన్నటువంటి క్రాస్ యూత్, అన్ని డినామినేషన్లో ఉన్నటువంటి యువత మరి మీరందరూ క్రాస్ యూత్ లో భాగమై దేవుని యొక్క కార్యముల వరకు సిద్ధపడాలని, దీని వెనుక సంఘ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, నాయకులు మరి యొక్క పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రాస్ యూత్ ని బలపరిచి దేవునికి మహిమకరంగా నిలబెట్టాలని, క్రైస్తవ సమాజాన్ని ఐక్యతగా తీసుకెళ్లడానికి మరి చేస్తున్నటువంటి ప్రతి ప్రణాళికకు ప్రతి ఒక్కరు మద్దతుగా ముందుకు రావాలని ప్రభుపేట తెలియజేస్తూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్, క్రైస్తవ ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరల్డ్ క్రాస్ యూత్, ప్రపంచ వ్యాప్తంగా క్రాస్ యూత్ ను ఏకం చేయడానికి ఈ యొక్క వేదికను మీరు ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు మరి ఐక్యతతో ముందుకు రావాలని, రాబోతున్నటువంటి చేస్తున్నటువంటి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములై దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నిలబడాలని ప్రభుపేట తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ విషయమైనా సరే తెలియజేయడానికి నా ఫోన్ నంబర్ 957339149798887054. గురువారం 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఎస్పీజీ గ్రౌండ్ హాల్లో మనకు క్రాస్ యూత్ యొక్క మీటింగ్ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రభు నామంలో పిలుపుని అందిస్తున్నాం. థ్యాంక్ యూ. వందనాలు.